అవి మాటలు కాదు డైనమైట్లు, అవి కౌంటర్లు కాదు ఎన్కౌంటర్లు. ప్రత్యర్థులపై నేతలు విసిరే మాటల మిసైల్స్. ఆ పాంచ్ పటాకాలు ఒకటా రెండా? ఎన్నికల ముంగిట్లో సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలుగు రాష్ట్రాలు మారుమోగుతున్నాయి. 2 states సింగిల్ డయాస్. లెట్స్ వాచ్ డైలాగ్ వార్. తెలంగాణ పాలిటిక్స్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ట్రింగ్ ట్రింగ్ అంటూ రింగ్ టోన్ లో మారుమోగుతోంది. సర్కార్ మీది, దమ్ముంటే కాస్కో, ఎంక్వైరీ చేసుకో అని కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రతిగా ఫోన్ ట్యాపింగ్ కు కురుక్షేత్రానికి లైన్ కనెక్ట్ చేస్తూ లైవ్ లోకి వచ్చారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమంటూ కేటీఆర్ కు ప్రతి సవాల్ విసిరారు ఆయన. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు దొంగలై లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదన్న దాని మీకు డైవర్ట్ చేయాలి, మహిళలకు 2500 వస్తలేదన్న దాని మీకు డైవర్ట్ చేయాలి, పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? అగో ఏదో జరిగిపోయిందట, కుంభకోణమాట, లంబకోణమాట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మాలిన డ్రామా లాపు. ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తెరపైకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు చేస్తున్న వీరంగం చూస్తే నవ్వొస్తూ ఉంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన అంటాడు, ఈ ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి గారు నా వెంట్రుక కూడా పీకలేడు అంటున్నారు. అయ్యా కేటీఆర్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా మీరు మీ తండ్రి గారు జైలు పాలు కావాల్సిందే. అప్పట్లో నాగార్జునదో సినిమా వచ్చిండే, అందులో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి పదవి నడపత్తలేదు, ఏం చేస్తుండ్రు? రోజొక్క లీకు, అదేదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది. డైరెక్ట్గా చెప్పారు, ఆదరాబాయి నాకు అర్థం కాదు, సీదా చెప్పు, ఈ తప్పు అయింది, వీని పట్టుకున్నామని లోపలేసినామని చెప్పు. దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు, అక్కడ లీక్ ఇచ్చుడు, యూట్యూబ్లో ఎవరినో ఎల్లనను మళ్ళనను పట్టుకొని వాంతో చెప్పించుడు, తుల్లారలేస్తే తిట్టిపిచ్చుడు, ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ధైర్యం ఉంటే చెయ్యి, ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది, తప్పులేం జరిగినాయో బయట పెట్టు, లోపలే ఎవరెవరు నేస్తావే మేము వద్దంటలేం కదా. మీ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో మీ కుటుంబ పెద్ద, రాష్ట్ర అధినేత, బీఆర్ఎస్ పార్టీ పెద్ద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కనుసన్నల్లో మీ ఆదేశాలతోటి జరిగిందనేది ఎవరు కూడా కాదనలేని వాస్తవం. లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా కేసీఆర్ అండ్ కేటీఆర్ కంపెనీ? ధృతరాష్ట్రుడిని, దుర్యోధనుణ్ణి లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా? అంత ధైర్యం ఉందా? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ గురించి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఎక్స్టార్షన్ జరిగింది, డ్రగ్ ట్రాఫికింగ్ జరిగింది, చెప్పకూడదు కానీ ఆడవాళ్ళ పరువుతో కూడా దాగుడు మూటలాడినరు. వేరే రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టుకున్నారు. మేము వచ్చినాక కూడా ఇమ్మీడియట్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామని చెప్పినాం. కానీ ఆ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ అండ్ కేటీఆర్ పెట్టింది ఏందయ్యా అంటే ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీస్ పెట్టిండ్రు. అయ్యా దుర్యోధన, ఇంకా కూడా మీకు అహంకారం తగ్గలే. ఏం చూసుకొని మురిసిపోతా ఉన్నావు? నీ కాంట్రిబ్యూషన్ ఏంది తెలంగాణలో? ఢిల్లీలో గత్తర రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఢిల్లీని సైతం టచ్ చేసింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా అని ఎన్ఎం శ్రీనివాస్ సందేహం వ్యక్తం చేశారు. ఇక విక్టిమ్ కమ్ వకీల్ సాబ్గా తన స్టైల్లో లాజిక్ బాగానే లాగారు రఘునందన్ రావు. ఇప్పుడు ఇంత చేస్తున్న విషయము సెంట్రల్లో కూడా కేంద్ర నిఘా సంస్థలు ఉంటే మరి వాళ్ళకి తెలియదా? వాళ్ళు కూడా కొన్ని వ్యక్తుల మీద ట్యాపింగ్ చేస్తున్నారు కదా, మరి వాళ్లకు ఏమాత్రం కూడా ఉప్పందలేదా? వీరు ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీస్ తెలంగాణలో పెడుతున్న విషయం మోడీ గారికి, అమిత్ షా గారికి తెలవకుండా పోయిందా? అంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తెలంగాణ ప్రజల మీద ట్యాపింగ్ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలని చూసిరు. కానీ ప్రజలు తెలివితోటి, వివేకంతో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో నిలిపినరు, కాంగ్రెస్ పార్టీని గెలిపించి. ఇద్దరు అమెరికాకి అధికారిక ఖర్చులతోటి ఎట్లా పోయినరు అనే చెప్పాలి. ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు రేవంత్ రెడ్డి గారు మీకు గుర్తు చేస్తున్నారు, మర్చిపోయింటారు మీరు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటల వీడియో మీకు పంపిస్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారు రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడున్నారు?
టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆఫీస్లో అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారిని, వారి పిఏని, ఈ ఇద్దరిని అమెరికా మీరు పంపించిర్రా లేదా? ప్రభుత్వం ఖర్చులు పెట్టి మీరు ఇద్దరు వ్యక్తుల్ని, ఒక స్టాఫ్ని అమెరికాకు ఎట్లా పంపించారు డీజీపీ గారు? అప్పటి డీజీపీ గారు ఒకసారి ఆలోచించాలి. ఏ రోజు కొన్నారు, ఏ కంపెనీ నుంచి కొన్నారు, ఎన్ని డబ్బులు పెట్టి కొన్నారు? దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని, జరిపిస్తారని, కాంప్రహెన్సివ్గా మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల మీద మీరు విచారణ చేయించాలని నేను డిమాండ్ చేస్తున్నా. అందుకని ఒక డిఎస్పీనో ఇద్దరు అడిషనల్ డిఎస్పీలో రిమాండ్ చేసి చేతులు దులుపుకుంటామంటే కుదిరోజు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు రఘునందన్ రావు ఉప ఎన్నికకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావుని మొదటి ముద్దాయిగా టెలిఫోన్ ట్యాపింగ్లో పెట్టాలని, రఘునందన్ రావుగా ఒక వకీలుగా, భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా, చివరికి ఒక బాధితునిగా నేను ఈ సందర్భంగా బాధతో రాష్ట్ర డీజీపీ గారికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాట ముచ్చట కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఏకంగా మాటల యుద్ధం మంటలు రాజేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ కమ్ నహీం అంటూ కౌంటర్ ఇచ్చారు ఎన్ఎం శ్రీనివాస్. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషా, అసలు రాహుల్ గాంధీ మనిషా, నరేంద్ర మోడీ మనిషా, నాకైతే సమజ్ అయితలేదు. మీరు జాగ్రత్తగా ఇనుండ్రి, చూడుండ్రి ఆయన మాటలు, ఆయన వ్యవహారం. రాహుల్ గాంధీ ఏమంటాడు, దేశం అంతా తిరుగుతుండు పాపం ఆయన కాలికి బల్బం కట్టుకొని. ఆయన ఏమంటుండు పిచ్చోడు, చౌకీదార్ చోర్ హై అంటాడు. నరేంద్ర మోడీని చౌకీదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, హమారే బడే బాయి హై, మోదీ సాబ్ హమారే బడే బాయి హై. ఆయన చోర్ అంటాడు, ఈయన బడే బాయ్ అంటాడు. ఆడ రాహుల్ గాంధీ ఏమో పాపం అమాయకుడు, అదానీ ఫ్రాడ్ హై అంటుండు. అదానీ ఫ్రాడు, దొంగ అంటుండు. ఈయనేమంటుండు, అదానీ హమారే ఫ్రెండ్ హై, ఫ్రాడ్ నహీ హై. ఇది రేవంత్ రెడ్డి గారి మాట. గుజరాత్ మోడల్ ఫేక్ హై అని రాహుల్ గాంధీ అంటాడు. గుజరాత్లో డొల్లాది ఉత్తదే ఫేక్ మోడల్ అని ఎవరంటుండ్రు? ఇవాళ రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఏమంటుండు, మా తెలంగాణ మోడల్ కాదు, తెలంగాణను నేను గుజరాత్ చేస్తా అంటుండు. తెలంగాణను గుజరాత్ మోడల్ అంటే ఏం చేస్తావు? ఇక్కడ కూడా గోద్రా లెక్క, ఇక్కడ కూడా మైనారిటీల కొంపలు ఉచ్చుకొని బుల్డోజర్లు తెచ్చి ఇల్లు గులగొట్టి దిక్కుమాలిన పనులు చేసి హిందూ ముస్లిం ఫీలింగులు తెస్తావా? ఏంటిది గుజరాత్ మోడల్ అంటే? లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదని ఆయన అంటుండు. నా ఇన్సాఫియా అంటుండు. రేవంత్ రెడ్డి ఏమో కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే, స్కామ్ అని ఇక్కడ వీడు మాట్లాడతాడు. నేను అందుకే అంటున్నా, ఎవల మనిషివి నువ్వు? రాహుల్ గాంధీ మనిషివా, కాంగ్రెస్ మనిషివా, బీజేపీ మనిషివా, నరేంద్ర మోడీ మనిషివా చెప్పు. రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారని చెప్పి ఇంకో మాట మాట్లాడిండ్రు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుటుంబం మొత్తం కూడా తీహార్ జైలుకు కవిత గారికి కంపెనీ ఇవ్వడానికి వెళ్లాల్సిందే. ఇది ఎవ్వరు కూడా ఆపలేరు. నీవు రేవంత్ రెడ్డి గారిని అనే అర్హత నీకు లేదు. మెరిట్ కోటాలో వచ్చిన వాడివి కాబట్టి నీకు ఏ సమయంలో ఏం చేయాలనో నీకు అర్థమైతలేదు. ఏ సమయంలో ఎవరి పక్కన నిలబడాలనో కూడా నీకు అర్థమైతలేదు. గాయ గత్తర చేస్తున్నావు మొత్తం పార్టీని. మీ పక్కన ఉన్న బీఆర్ఎస్ ఉద్యమంలో ఉండి ఇప్పటిదాకా పార్టీని అంటు పెట్టుకున్న వాళ్ళు తలకాయలు పట్టుకుంటున్నారు. ఒక్క ఓటు ఇవాళ రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా మళ్ళా అది అల్టిమేట్గా లాభం అయ్యేది బీజేపీకే. ఇది నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకొని, యాద పెట్టుకొని. నేను చెప్తే ఇవాళ మీకు కొద్దిగా ఎక్కువ చెప్తున్నామో అనిపిస్తుంది, కానీ రేవంత్ రెడ్డి రేపు ఆయన స్కెచ్ అంతా ఒకటే. ఒక 30-40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వేసుకోవాలి, ఎత్తుకోవాలి. దబ్బన వస్తే మన టీఆర్ఎస్లో కూడా 5-10 మందిని గుంజుకోవాలి. మొత్తానికి అందరు కలిసి బీజేపీలకు డైవ్ కొట్టాలి, మోడీ దగ్గర పోయి కాళ్ళ దగ్గర కూర్చోవాలన్నదే రేవంత్ రెడ్డి యొక్క ఎత్తుగడ. ఇది పార్లమెంట్ తర్వాత జరుగుతుంది, పార్లమెంట్ తర్వాత ఇదే జరుగుతుంది, మీరు యాద పెట్టుకోండి. మల్కాజ్గిరి రమ్మంటే కమిట్ గాడు, రేవంత్ నువ్వు ఉంటావా కాంగ్రెస్లో బీజేపీలోకి పోతావా అంటే కమిట్ గాడు. ఎందుకంటే ఆయనకు అలవాటు, అన్ని పార్టీలు ఖతమైపోయినాయి, అన్ని చూసిండు ఆయన. మొదలు చాలు చేసిండు, బీజేపీలోకి వెళ్ళి షురు అయింది ఆయనది, ఏబీవీపీలు ఉండే. ఆంచెల్లి టీఆర్ఎస్లోకి వచ్చిండు, టీఆర్ఎస్లోకి వెళ్ళి టీడీపీలోకి పోయిండు, టీడీపీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయిండు, కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ రేపు కంపల్సరీ బీజేపీలకు మళ్ళీ మాతృ సంస్థలకే రేవంత్ రెడ్డి పోతాడు. ఇది మీరు యాద పెట్టుకోండి అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే పచ్చి అవకాశవాది తప్ప ఆయనకు ఇంకొక ఎజెండా లేదు, మను లేదు. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ కలిసి తెలంగాణ ప్రజల మీద ట్యాపింగ్ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలని చూసిరు. కానీ ప్రజలు తెలివితోటి వివేకంతో ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో నిలిపినరు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి మీ పార్టీని కాపాడుకోవాలని మీకుంటే
ధృతరాష్ట్ర కేసీఆర్ కానీ, దుర్యోధన కేటీఆర్ కానీ, దుశ్శాసన హరీష్ రావు కానీ మీరు ఎంపీగా పోటీ చేసి మీ పార్టీని బతికించుకోండి. అన్ని బాగున్నప్పుడు మీకు కావాల్సిన నియోజకవర్గాల్లో పోటీ చేసిరు కదా, ఇప్పుడు మీ కార్యకర్తలు మీ పార్టీలో ఉన్న వేలాది లక్షలాది మంది ఆశిస్తున్నారు పార్టీని కాపాడండి మహాశయ అంటే మీరు విందులు వినోదాల్లో తేలియాడుతూ ఉన్నారు. మీ పార్టీ నాయకులే మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికైనా పోయేదేమీ లేదు. మీరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయండి. మాకు కూడా ఒక ప్రతిపక్షం బలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము ప్రజాస్వామ్య వాదులం. పార్టీని కాపాడుకోండి. మీరు ఒకరేమో పోయి జైల్లో కూర్చున్నారు, ఇంకొక మాజీ ఎంపీ గారు సర్పంచ్ కూడా ఏడ గెలవరు. కాబట్టి ఉన్న మీ ముగ్గురు కుటుంబ సభ్యులు 3 స్థానాల్లో ఎంపీగా పోటీ చేసి మీ పార్టీని బతికించుకునే ప్రయత్నం చేయండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ మొదటి ముద్దాయి అని కామెంట్ చేసిన రఘునందన్ కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీ ఈ వ్యాఖ్యలు చేయడం అంటే దయ్యాలు భేదాలు వల్లించినట్టు ఉందన్నారు ఎర్రోళ్ల శ్రీనివాస్. అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసోడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు. అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో మా దుబ్బాకకి ఇన్ఛార్జిగా పనిచేసింది ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి. సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, హరీష్ రావు రెండో ముద్దాయి, మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డిని మూడో ముద్దాయిగా చేర్చమని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు ఇచ్చినాం. రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం. కనీసం ఈ రోజన్నా ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించమని మేము పోలీసు ఉన్నతాధికారులకు అప్పీల్ చేస్తున్నాం. రఘునందన్ రావు గారికి ఎప్పుడు వార్తలలో ఉండడానికి ఇష్టపడతాడు. సెన్సేషనల్ చేయాలి, తనకంటే పెద్దవాళ్ళ మీద వ్యాఖ్యలు చేసి వార్తలలో ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలా ట్యాపింగ్ చేయాలన్నా, ఒకవేళ ఎవరెవరు చేయాలన్నా అది డీజీపీ, ఇంటెలిజెన్స్, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. దానికి ముఖ్యమంత్రికి, మంత్రులకు అసలు ఏం సంబంధం? ఏం మాట్లాడుతుండ్రు అసలు? అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మీద డిమాండ్ చేస్తున్నారంటే గతంలో బిఎల్ సంతోష్ మీద చేసిండ్రని అప్పుడు వార్తలు వచ్చినాయి. మరి మీదే గవర్నమెంట్ ఉంది కదా సెంట్రల్లో, మరి మీరెందుకు ఇది ఇయ్యలేకపోయినరు? మీరేం చేసిండ్రు అప్పుడు? అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి మీరు డిమాండ్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ చేస్తే అంటే కాంగ్రెస్ బీజేపీ ఈ వ్యాఖ్యలతో ఒకటే అని అర్థమవుతూ ఉన్నది. ఇలా మెదక్ జిల్లాలో తానే ఎట్లయినా ఓడిపోతాననేటువంటి ఒక భయంతో ఇలా రఘునందన్ రావు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కొత్తవన్నీ తెర మీదకి తెస్తూ ఉన్నారనేసి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇవన్నీ ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నాయకులకు, అసలు బీజేపీ పార్టీ ఈ టెలిఫోన్ ట్యాప్ల మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా మీకు? అసలు నైతికత ఉందా? పార్లమెంట్లో కదా చర్చ జరిగింది. మెగాసెస్ మీద చర్చ జరిగినప్పుడు ఇలా పౌర సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులపైన ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో విని వాళ్ళ మీద మీరు ఐటీ దాడులు చేసి అసలు దేశమంతా నివ్వరపోయింది కదా బీజేపీ పార్టీ మీద. బీజేపీ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేస్తే అసలు దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది.